ఈ పగటి వేళ వాక్యం వినడానికి ఆసక్తి ఉంటే ప్రభువు మన ఆత్మీయ జీవితంలో జయము అనుభవించటానికి, విజయ గీతం పాడుకోవటానికి, లేకపోతే మన ఆత్మీయ జీవితం విజయవంతంగా కొనసాగడానికి మనం అనుసరించాల్సిన, లేకపోతే మనం నడవలసిన, లేక మన జీవితంలో ఉండవలసిన 3 కార్యాలను గురించి మనకు తెలియచేయటానికి, లేకపోతే మనం తెలుసుకోవటానికి బైబిల్లో నుండి 3 విషయాలు. దీనికి మీరు ఒకవేళ రాసుకునే అలవాటు ఉంటే కనుక విజయానికి 3 మెట్లని ఎట్టుకోండి, సూపర్ ఉంటుంది. లేక ఆత్మీయ జీవితం విజయవంతంగా ఉండడానికి 3 విషయాలు అని మాట్లాడుకోండి, బాగుంటుంది. ఏదైనా ఈ 3 విషయాలు మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైన సంగతులని పగటి వేళ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. అవేంటో త్వరగా చూడడానికి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనాన్ని మనం త్వరగా చదివితే మనకు అక్కడ ఒక యుద్ధం, ఆ యుద్ధంలో అనుగ్రహించబడిన జయం మనకు కనిపిస్తుంది. బైబిల్ తీస్తే గనక ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివి చూద్దాం. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయి ఉన్నాడు గనుక ఆయనతో కూడా ఉన్నవారు పిలవబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నారు గనుక గొర్రెపిల్లైన ప్రభువే ఆ రాజులను జయిస్తాడు. కానీ వినండి, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అని ఇక్కడ మనం చదువుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఈ గొర్రెపిల్ల ఎవరు అని అంటే, మనము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూసినట్టుగా వధింపబడిన గొర్రెపిల్లగా ప్రభువు మనకు కనిపిస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతుంటే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ప్రభువు మనకు కనిపిస్తాడు. ఆయా సందర్భాల్లో యేసు ప్రభు వారు మనకు గొర్రెపిల్లగా కనిపిస్తారు. అదే సమయంలో యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని చదువుతుంటే ఆయన గొర్రెలకు మంచి కాపరిగా కనిపిస్తున్నాడు. ఆయన మన కొరకు బలి అయిపోయిన గొర్రెపిల్ల మాత్రమే కాదు, దారి తప్పి తిరుగుతున్న అనేక మంది జీవితాలను చక్కగా నడిపించగలిగిన గొర్రెలకు మంచి కాపరి కూడా. అదే సమయంలో ఆయన కేవలము గొర్రె వలె మన కొరకు బలి అయిపోయి ఆ బలిపీఠం మీదనే దహన బలిగా దహించబడిన వాడు మాత్రమే కాదు, మన కొరకు యుద్ధం చేసే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. స్తోత్రం. బైబిల్లో ప్రభువును చూస్తే వాటమి ఎరుగని, తిరుగులేని, ఏవండి, జయశాలిగాను జయశీలిగాను ప్రభు మనకు కనిపిస్తాడు. స్తోత్రం. యేసు ప్రభు వాటమి ఎరుగని వాడిగా మనము చూస్తాం. ఆయన ఓడిపోయిన వాడు కాదు, ఆయన ఎల్లప్పుడూ జయించుచు ఆయనతో ఉన్నవారికి జయమిచ్చుచున్న దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ ఉదయకాల సమయమందు నీ జీవితంలో జయం నువ్వు అనుభవించాలి, ఎల్లప్పుడూ జయించేవారిగాని మీరు ఉండాలి అని బైబిల్ అనేక పర్యాయములు చెబుతూ ఉంది. అపజయం అనేది క్రైస్తవుల డిక్షనరీలో ఉండదు, ఉండకూడదు, అసలు ఆ పదమే వారికి సంబంధించింది కాదు అని బైబిల్ మనం బాగా చదివితే అర్థమవుతుంది. స్తోత్రం. ఏంటది? అపజయం అనేది క్రైస్తవులకు సంబంధించింది కాదు. వారి డిక్షనరీలో కానీ డైరీలో కానీ అది ఉండదు, ఉండకూడదు. ఎందుకు అనంటే మన ప్రభువు జయరాజు, ఎల్లప్పుడూ జయించుచు ఉన్నవాడైన ఆయన లిస్ట్లో, ఆయన ఖాతాలో, ఆయన డిక్షనరీలో అపజయం అనేది అసలు లేనే లేదు. స్తోత్రం. అయితే నీ జీవితంలో జయాన్ని, విజయాన్ని అనుభవించాలి అనంటే తప్పకుండా ఈ 3 మెట్లు గుండా నువ్వు రావాలి, లేక ఈ 3 అర్హతలు, యోగ్యతలు నీకు ఉండాలి.
మెట్లు విషయాలు అనే కంటే అర్హతలు యోగ్యతలు అంటే సూపర్ ఉంటుంది. స్తోత్రం చెప్దాం మంచిగా. నీ ఆత్మీయ జీవితం విజయవంతంగా కొనసాగాలనంటే ఈ 3 అర్హతలు 3 యోగ్యతలు మీకు ఉండాలి. అందులో మొదటిది, ఇక్కడ గొర్రె పిల్లతో ఉన్నవారు పిలువబడిన వారని బైబిల్ చెప్తోంది. స్తోత్రం. ఏంటంట? పిలువబడిన వారు. అక్కడ చాలామంది రాజులు పోగాయి, యేసు ప్రభువుతో యుద్ధం చేశారు, కానీ వారు యేసు ప్రభువును జయించలేకపోయారట. ఎందుకనంటే యేసు ప్రభు సైన్యంలో ఈ 3 అర్హతలు కలిగిన వారు ఉన్నారు. యేసు ప్రభువుతో కలిసి యుద్ధం చేస్తున్న వారిలో ఈ 3 యోగ్యతలు కలిగిన వారు ఉన్నారు. అందులో మొదటిది, వారు పిలువబడిన వారని బైబిల్ చెప్తోంది. స్తోత్రం. దేవుని సంఘములో ఉన్న దేవుని బిడ్డ, దేవుని ప్రజలుగా బ్రతుకుతున్న దేవుని బిడ్డ, దేవుని కుమారునిగా కుమార్తెగా ఉన్న దేవుని బిడ్డ, మొదట నీకుండాల్సిన యోగ్యత అర్హత ఏంటంటే, నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకోవటానికి, లేక దేవుని సంఘములో ఉన్నాం అని అనుకోవటానికి, దేవుని ప్రజలుగా మేము బ్రతుకుతున్నాం అని అనడానికి మొదటి యోగ్యత అర్హత ఏంటనంటే పిలుపు ఉండాలి. స్తోత్రం. ఆయన పిలువబడిన వారిలో మీరు ఉండాలి. ఆయన మమ్మల్ని పిలవలేదా పాస్టర్ గారు అంటే, అసలు ఆయన భూమి మీద ఉన్న వారు అందరినీ పిలుస్తున్నాడు. ఆయన పిలుపు విని, ఆయన పిలుపును అంగీకరించి, ఆయన పిలుపును అనుమతించి ఆయన బిడ్డలుగా చేరిన వారు కొంతమందే అని చెప్పటానికి బైబిల్ ఏమంటుందనంటే, పిలవబడిన వారు అనేక మంది, కానీ ఏర్పాటులోనికి వచ్చిన వారు కొంతమందినట్ట. ఏర్పరచబడిన వారు అనే మాటను మనం మాట్లాడుకునేటప్పుడు ఈ వచనాన్ని మరలా ప్రస్తావిందాం. కానీ మొట్టమొదట ఆయన మందిరములో ఉన్న నీకు పిలుపు ఉందా? ఆయన పిలిచాడు అందరినీ, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచాడు. అది గొప్ప పిలుపు. ఎంత గొప్ప పిలుపు అంటే, భూమి మీద ఉన్న సమస్తమైన వారిని ఆయన పిలిచాడు. ఆ పిలుపు నీకు వినబడితే, ఆ పిలుపు నీకే అని నీకు అర్థమైతే, నీకు అసలు పిలుపు ఉంటే నీ జీవితం జయ జీవితం, లేక ఆత్మీయ జీవితంలో నువ్వు విజయాన్ని అనుభవిస్తావు. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు అపజయం అనే స్వరాన్ని వినదు, అపజయం అనే మాట మాట్లాడదు, అపజయం అసలు నీ దరికే రాదు. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు ఎల్లప్పుడూ జయ జెండా ఎగరవేస్తూ, నీకు తెలిసిన లేక ఎక్కువగా వినబడుతున్న మాటలు, వాడుక మాట చెప్పాలనంటే నీ ఆత్మీయ జీవితం దూసుకెళ్ళిపోతుంది. స్తోత్రం చెప్పాలి, చేతులేదు ఏమైపోతుంది? దూసుకుంటూ వెళ్ళిపోతుంది. మొదట నీకు పిలుపు ఉందో లేదో ఒకసారి ఆలోచించుకోవాలని ఈ ఉదయకాల సమయమందు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. పిలుపు ఉందా లేదా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఎందుకు అని అంటే, పిలవకుండానే వచ్చేసే వాళ్ళు ఉంటారు అని నేను చెప్పడానికి 2 సందర్భాలు బైబిల్లో చూపిస్తాను. దానికంటే ముందు పేతురు ఈ మాట అంటున్నాడు, మీ పిలుపును ఏర్పాటును మరి నిశ్చయము చేసుకోవటానికి జాగ్రత్త పడండి అంటున్నాడు ఆయన. 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతుంటే, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, సహోదరులారా మీ పిలుపు ఏర్పాటు నిశ్చయము చేసుకోవటానికి మరి జాగ్రత్త పడండి. కన్ఫర్మ్ చేసుకోండి, నిశ్చయం చేసుకోండి. ఏంటి అని అంటే, ప్రభువు చేత పిలువబడ్డారా? కొన్నిసార్లు ఎవరో పిలిచినట్టుగా అనిపించి, ఎదురుగా కనిపించిన వారితో ఏంటి పిలిచారు అని అడిగే అనుకోనని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో వారు కావచ్చు, బయట వారు కావచ్చు, మీరున్న స్థలంలో మీ పక్కన ఉన్నవారు పిలిచినట్టుగా భ్రమపడి అలా అనిపించింది నాకు అని చెప్తుంటారు. ఈ రోజున చాలామంది ప్రభువు చేత పిలువబడకుండానే, ప్రభువు పిలుపు వారికి లేకుండానే ఆయన దగ్గరికి రావటం వల్ల
నాకు అలా అనిపించిందండి అని తర్వాత ఇంకా ఏదైనా అనిపించినప్పుడు పిలుపు లేని వారు కనుక వారు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. అందుకని ఆయన సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డ అయిన నీవు నీ పిలుపు, నీ ఏర్పాటు నిశ్చయము చేసుకోమని బైబిల్ చెప్తోంది. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఖచ్చితమైన ప్రభు నిన్ను పిలిచారా? నీకు పిలుపు ఉందా? పిలవబడిన వారిలో మీరున్నారా? ఖచ్చితంగానా? నిజమేనా? నిశ్చయమా? ఇక ఇందులో అనుమానం లేదా? అనుమానము లేకుండా ఆయన పిలుపు మీకు అనుగ్రహించబడితే అసలు మీ ఆత్మీయ జీవితం ఒక ప్రత్యేకమైనదిగా ఉంటుందని ఉదయకాలం మందు నేను జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం చెప్దామా మంచిగా? ఏ పెళ్ళికో ఫంక్షన్కో మిమ్మల్ని పిలిచారనుకోండి, ఇంటికి వచ్చి మరీ కార్డు ఇచ్చి పిలిచారనుకోండి, మీ కొరకే ఒక ప్రత్యేకమైన డిజైన్ చేయబడిన కార్డు మరీ ఇచ్చారనుకోండి. ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు విఐపీలకు ఒక రకమైన కార్డు, సాధారణమైన ప్రజలకు ఒక రకమైన కార్డును డిజైన్ను సెలెక్ట్ చేసుకొని ఎంచుకొని ఆ పిలుపులు ఇచ్చేవారు ఉన్నారు. అలా మీ పిలుపు ఇంటికొచ్చి మరి ఒక ప్రత్యేకమైన డిజైన్ కలిగిన ఆ కార్డు ఆహ్వాన పత్రిక మీకు ఇచ్చారనుకోండి, మీరు పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత దొంగచాటుగా భోజనం చేయాల్సినంత అవసరం వస్తుందంటారా? నువ్వు పెళ్లి కొడుకు తరపున వచ్చావా, పెళ్లి కూతురు తరపున వచ్చావా, నువ్వెవరి తాలూకా ఎవరి తరపున వచ్చావు అని అంటే ముఖం ఇలా కిందకి దించేసుకుని ఈ చున్ని ముఖం మీద కప్పేసుకుని భోజనం చేయాల్సినంత అలాంటి దుర్భరమైన పరిస్థితి ఉంటుందా? ఉండదు. ధైర్యంగా నిన్ను అడిగిన వారికి చక్కగా సమాధానం చెప్పగలుగుతావు. నేనెవరో తెలుసా? అసలు ఈ పెళ్లి కొడుకు ఎవరు అనుకుంటున్నావు? ఈ పెళ్లి కూతురు ఎవరు అనుకుంటున్నావు? వాళ్ళ తాత ఎవరు అనుకుంటున్నావు? ఇవన్నీ వివరాలు చెబుతూ వారు మా ఇంటికి వచ్చారు, కుటుంబ సమేతంగా మా ఇంటికి వచ్చి మీరు తప్పనిసరిగా రావాలని పిలిచారండి అని చెప్తావు. అందుకే పేతురు అంటాడు, సహోదరులారా మీ పిలుపేంటో మీరు కన్ఫర్మ్ చేసుకోండి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న నీకు దేవుని పిలుపే గనక ఉంటే, డూ యూ హ్యావ్ కాల్ ఆఫ్ గాడ్? ఆ పిలుపు ఉందా మీకు? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచారు, నిజమే. ఆ పిలువబడిన వారిలో మీరు చేరారో లేదో ఈ ఉదయకాల సమయం అందు ఆలోచించుకోవాలి. పిలుపు ఉన్నవారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. స్తోత్రం. ఎవరైనా అడిగారు అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే, మేము పిలువబడ్డాం, మాకు ఇన్విటేషన్ వచ్చింది, ఆహ్వానం వచ్చింది, ఇంత చక్కగా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నావు ఎక్కడికి అని అడిగితే మీరు సంతోషంగా చెబుతారు. ఏమనంటే, మమ్మల్ని వాళ్ళు పిలిచారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నిన్నెవరైనా అడిగితే నా దేవుడు నన్ను పిలుచుకున్నాడని, ఒకవేళ ఆయన నన్ను పిలిచాడు అని చెప్పకపోయినా పిలవబడిన వారు ఎంత హుందాగా ఉంటారు. ఎలా ఉంటారు? హుందాగా ఉండరు, దాక్కునే ఉండరుగా. స్తోత్రం, ధైర్యంగా ఉంటారు వాళ్ళు. అసలు వారిలో ఒక స్పెషాలిటీ మనం చూడగలుగుతాం, ప్రత్యేకత చూడగలుగుతాం. నీ ఆత్మీయ జీవితం ప్రత్యేకంగా ఉందో లేదో, ప్రత్యేకత లేకపోతే, ప్రత్యేకంగా ఉంటే నీకు పిలుపు ఉందో లేదో మనం చక్కగా చెప్పేయచ్చు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఉదయకాల సమయం మందు నీ ఆత్మీయ జీవితం అపజయ ధోరణిలో ఉంటే నువ్వు చెక్ చేసుకో. అపజయం అనుభవిస్తున్నట్టుగా ఉంటే, నువ్వు చీటికి మాటికి ఆత్మీయ జీవితంలో పడిపోయి ఓడిపోయి దుఃఖ స్వరముతో, అపజయ బాధతో, భారముతో నిండిపోతూ ఉంటే, అసలు ప్రభు పిలిచాడా? పిలవకుండానే ఒకవేళ పరిగెత్తుకుని అందరూ వెళ్తున్నారు కదా అని గుంపులో కలిసిపోయి ఆయన దగ్గరికి కానీ వచ్చేసామేమో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది. అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది అనుకోండి, ధైర్యంగా వెళ్ళి వారు ఉద్యోగంలో జాయిన్ అయిపోతారు. స్తోత్రం చెప్పాలి.
ఏమైపోతారు? ధైర్యంగా వారు ఏ డిపార్ట్మెంటో, ఏ ఆఫీసో, వారికి కేటాయించబడిన ఉద్యోగం ఏంటో, వారి డిగ్నిటీ ఏంటో, వారి డిజిగ్నేషన్ ఏంటో, అదంతా అపాయింట్మెంట్ లెటర్లోనే వారికి కోట్ చేసి పెడతారు కనుక ధైర్యంగా అక్కడికి వెళ్ళి వారికి కేటాయించబడిన సీట్లో వారు కూర్చుంటారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని చేత పిలువబడితే దేవునికి ఇచ్చిన ప్రత్యేకమైన ఆత్మీయ స్థితిని, స్థాయిని కలిగి నువ్వు చాలా డిగ్నిటీగా బ్రతుకుతావు. స్తోత్రం చెప్దాం మంచిగా, హల్లెలూయా. ఎలా బ్రతుకుతావు? దేవుని సన్నిధానంలో, దేవుని పద్ధతుల్లో, దేవుని విషయంలో నువ్వు దొంగలాగా బ్రతకాల్సినంత దౌర్భాగ్యం, దయనీయమైన స్థితి నీకుండదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని చేత పిలువబడిన దేవుని బిడ్డలాగా, దొరలాగా, దొరసానిలాగా బ్రతుకుతావు. స్తోత్రం, హల్లెలూయా. నీకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకే పేతురు అంటారు, మీ పిలుపు, మీ ఏర్పాటు కన్ఫర్మ్ చేసుకోండి, నిశ్చయం చేసుకోండి. మీకు పిలుపు ఉందా? పిలవకుండానే దేవుని సన్నిధానమునకు వచ్చిన వారిని 2 సందర్భాలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మామూలుగా మీరు మాట్లాడుకోవటానికి, ఆలోచించుకోవటానికి మీ ఇంటికి పిలవకుండానే వచ్చేసే ఒక జీవి ఉంటుంది. జీవి ఎవరు పిలవనవసరం లేదు. ఇలాంటి సండే టైంలో మరీ వచ్చేస్తుంటుంది. అస్సలు మీరు పిలవకుండానే, మీరు దాని కొరకు తలుపు తీయకుండానే చిన్నది సందు దొరికితే చాలు వచ్చేస్తుంది. మీరు చేపలు వండనవసరం లేదు, ఇంకా ఇలా చెయ్యటం మొదలు పెడితే చాలు, ఎక్కడ ఉంటుందో తెలియదు, పిలవకుండా వచ్చేస్తుంది ఒక జీవి, సడన్గా ప్రత్యక్షమవుతుంది. అలాగే ఒక రోజున దేవుని సన్నిధానంలో దేవదూతలు నిలవబడే ఒక ప్రత్యేకమైన సమయము, సందర్భం వచ్చిందంట. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే ఆ మాటలు మనకు కనపడతాయి. దేవదూతలు దేవుని సన్నిధిలో నిలవబడే ఒక రోజు తటస్థించింది. అప్పుడు దేవదూతలతో పాటు అపవాది కూడా అక్కడికి వచ్చాడంట. దేవుడు అడిగాడు, సాతానా నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అంటే, భూమి మీద ఇటు అటు సంచరించుచు నేను వచ్చానని చెప్తున్నాడు. దేవదూతలకు పిలుపు ఉంది, మరి అపవాదిగాడికి పిలుపు ఉందా అని అంటే పిలుపేమీ లేదు. ఎవరు పిలవకుండానే ఇటు అటు తిరుగుతూ దేవుని సన్నిధానానికి వచ్చేసాడంట. ఇటు అటు తిరుగుతూ దేవుని సన్నిధానానికి వచ్చేసాడట. ఈ దినాన్న కూడా ఏ పిలుపు లేకుండానే, దేవునితో సంబంధం ఏమీ లేకుండానే దేవుని సన్నిధానానికి ఎవరైనా వచ్చేసినా ఆశ్చర్యపడిన అవసరం లేదు. వారికి పిలుపు ఉందా అని అంటే పిలుపు ఉండదు. స్తోత్రం చెప్పాలి. పిలుపు లేకపోవటం అంటే మేము మిమ్మల్ని మందిరానికి రండి అని పిలవకపోవటం కాదు. మేము పిలవకపోయినా రావచ్చు. మేము పిలవకపోవటం కాదు. ఎందుకనంటే మనకి తెలివితేటలు ఎక్కువైపోయి, జ్ఞానం ఎక్కువైపోయి, ప్రతి ఆదివారం ఇంటింటికి వచ్చి మరలా మనకు ఒక ఇన్విటేషన్ కార్డు ఇస్తారని ఎదురు చూడడం, అది అధిక తెలివి, లోక దరిద్రం అన్నట్టు ఉంటుంది. స్తోత్రం చెప్పట్లేదు మీరు. ఎవరైనా ఒక ఇంటి దగ్గర కృతజ్ఞత కూటమో, లేకపోతే ఏదైనా ఒక సందర్భంలో ఏర్పాటు చేయబడిన కూటమో జరుగుతుంటే చర్చిలో అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆ కూటమి ఏర్పాటు చేసుకున్న వాళ్ళు నాకు చెప్పలేదు అని చెప్పటం, అది తెలివి కంటే కూడా ఎక్కువైన తెలివి. నన్నేం పిలిచారేంటి, అందుకే నేను రాలేదు అనడం, ఆ డాష్ను మీరే పూర్తి చేసుకోవచ్చు. నేను చెప్పే ఈ పిలుపులు కాదు. స్తోత్రం. దేవుడు పిలిచిన ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. వారికి పిలుపు ఉంటుంది కనుక ఆ ఏర్పాటు కొరకు వారు తమను తాము ప్రత్యేకపరచుకొని, ఎక్కడికైనా మీరు పిలువబడితే ఆ సమయం, ఆ సందర్భం మీకు బాగా గుర్తుంటుంది. దానికి తగినట్టుగా మీరు సిద్ధపడతారు.
దానికి తగినట్టుగానే అక్కడ మీరు ఉంటారు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు పని చేయడానికి పిలిచారండి, సూటు బూటు వేసుకుని వెళ్తారా? మీ ఇంట్లో సూటు బూటు ఉన్నా సరే వరి చేలో కలుపు తీయటానికి పిలిచారు, వెళ్తారా? ఆ మధ్యన ఎవరో వరి పొలంలో వరి నాట్లు వేయటమో ఏదో సూటు బూటు వేసుకుని పొలాల్లో దిగి, అంటే వారు ప్రజలకు చూపించుకోవడం కోసం అలా చేసినట్టున్నారు. కానీ నిజంగా పనికి పిలువబడితే ఆ పనికి తగినట్టుగానే వెళ్తారు. పెళ్ళికి పిలువబడితే అప్పుడే వరి పొలంలో కలుపు తీయడానికి వెళ్ళారు, ఒళ్ళంతా బురద అయిపోయింది, బట్టలు కూడా మురికిగా ఉన్నాయి, అటునుంచి అట్టే ఆలస్యమైపోతుందని, అటునుంచి అట్టే లేట్ అయిపోతుంది, ఆలస్యమైపోతుందని ఆ మురికి బట్టలతో పెళ్ళికి పోతారా? అది రాజు పెళ్ళైనా పనివాడి పెళ్ళైనా ఎవరి పెళ్ళైనా పెళ్ళికి తగినట్టుగా ఏమవుతారు? దేవుడు పిలిచాడండి మిమ్మల్ని. దేవుని బిడ్డలకు తగినట్టుగా తప్పకుండా మీలో ఒక ప్రత్యేకత ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. ఇది నాన్న ఆ పిలుపు అందుకోకుండానే అపవాది సంబంధులు, లోక సంబంధులు, వారు ఇంకా లోకాన్ని విడిచిపెట్టలేని వారు, లోక సంబంధమైన కార్యాల్లో ఇంకా మునిగి తేలుతూ ఉన్నవారు అటునుంచి అట్టే, ఎక్కడి నుంచి వచ్చావరా బాబు అంటే లోకములో ఇటు అటు, భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చేసాడంట. పిలుపు లేకపోతే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందని అంటే ఇటు అటు ఊగుతూ, ఇటు అటు తిరుగుతూ, ఇంకా కింద మీద పడుతూ, తర్జన భర్జన అవుతూ, ఎటూ తేల్చుకోలేని అనుమానంతోనే, అపనమ్మకంతోనే, ఒక స్థిరమైన ఆత్మీయ జీవితం లేకుండా ఊగిసలాటతో నువ్వు దేవుని మందిరానికి వచ్చేస్తావు. అయ్యో అదేంటండి, ప్రతి ఆదివారం నేను మందిరానికి వస్తున్నాను కదా అంటే వస్తున్నావు నిజమే, నీ ఆత్మీయ జీవితంలో స్థిరత్వం ఇంకా లేదు, ఇంకా ఊగిసలాడుతున్నావు, ఎటూ తేల్చుకోలేకపోతున్నావు, దేవుడు నిన్ను పిలిచాడు అనే సంగతి కూడా గ్రహించలేక, నేను యేసుని వెంబడిస్తానని నేడేగా నిర్ణయించానని పాడుతూ సాధు సుందర్ సింగ్ గారు, నా ముందు సిలువ, నా వెనక లోకాశలు, నాదే దారి, నేను ఆయననే వెంబడిస్తాను అని పాడుతున్నాడు ఆయన. అలాగున ఆయన పిలుపు అందుకుంటే గనుక ఈ ఆత్మీయ జీవితం స్థిరంగా ఇటు అటు తిరగదేక, ఇటు అటు ఓగదేక, ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో, సందిగ్ధంలో, సంశయంలో ఇంక ఉండదు. స్తోత్రం హల్లెలూయా. ఎలా ఉంటుందని అంటే వారి పిలిపేంటో కన్ఫర్మ్ చేసేసుకుంటారు. ఇక స్తోత్రం ఏం చేసుకుంటారు? కన్ఫర్మ్, ఖచ్చితం. హల్లెలూయా. ఇంక ఇందులో మార్పు ఉండదు అని ఖచ్చితంగా చెప్పేయగలుగుతారు. స్తోత్రం. మొదటిది పిలవబడిన వారు అనండి, చెప్పండి మంచిగా. ఎవరంట? యేసు ప్రభుతో ఉన్న వాళ్ళు ఎవరు? మొదట పిలవబడిన వారు. యేసు ప్రభు వారు తనను వెంబడించడానికి కొంతమందిని పిలిచారు. మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం చూస్తే అక్కడ యాకోబు యోహాను వారిద్దరూ ఉంటే వారిని చూసి ఆయన పిలిచాడంట, మీరు నన్ను వెంబడించండి అని. అలాగున సుంకపు మెట్టునొద్ద మత్తయి అని ఆయన కూర్చుంటే నువ్వు నన్ను వెంబడించని పిలిచాడట. ఇలాగ యేసు ప్రభువారు తనకు శిష్యులుగా ఉండడానికి కొంతమందిని పిలిచాడు ఆయన. ఫాలో మీ అనేవాడు ఆయన. స్తోత్రం. ఏమనేవాడు ఆయన? నన్ను వెంబడించండి అని చెప్పేవారు. వారు కూడా ఉన్న పాటున వారికున్న ఆ పనులను, వారి పరిస్థితులను విడిచిపెట్టి ఆయనను వెంబడించేవారు. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు. ఎంతమంది? 12 మంది. ఆ 12 మందిలో 11 మందికి ఆయన ద్వారా పిలుపు ఉంది. కానీ ఒకడున్నాడు, ఆయన్ని యేసు ప్రభు పిలవలేదు. యేసు ప్రభు ఏం చేయలేదు? పిలవలేదు. చెప్తారా పేరేదో? ఇస్కరియోతు యోధాను యేసు ప్రభు పిలవలేదు. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం యూదుల మీద ఒక ఉక్కు పాదాన్ని మోపి
చాలా కఠినమైన శ్రమలు బాధలకు గురి చేస్తుందని ఆ రోజుల్లో బరబ్బా అనేవాడు, వారితో పాటుగా కొంతమంది, అందులో ఇస్కరియోతు యోధ కూడా ఉన్నాడు. వీరు పోరాటం చేస్తూ ఉండేవారు, రోమా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉండేవారు. అయితే యేసు ప్రభువు కూడా ఆ రోజుల్లో తన బోధనల ద్వారా అనేక మందిని ఉజ్జీవపరుస్తూ అనేక మందిని తన శిష్యులుగా చేసుకుంటున్నాడని విని ఆయన జనాలు పోగేస్తాడు, మనమేమో పోరాటం చేస్తాం, మనమందరం కలిసి రోమా ప్రభుత్వం మీద యుద్ధం చేసి గెలుస్తామని యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడితే బరబ్బతో ప్రభు అన్నాడట, నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. దాని అర్థం ఏంటంటే నా యుద్ధం కూడా ఈ లోక సంబంధమైంది కాదు. అయితే బరబ్బా తన దారిని తాను వెళ్ళిపోయాడు, కానీ ఇస్కరియోతు యోధ తన మనసులో ఏమనుకున్నాడో, ఈయనతో ఉంటే బాగుంటుంది అనుకున్నాడేమో, ఇంకా ఏమేమి ఆలోచించుకున్నాడో, యేసు ప్రభువుతో ఆ ఇస్కరియోతు యోధ ఉండిపోయాడు. వాడికి పిలుపు లేదు అని ఈ ఉదయకాలం మందు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. ఇస్కరియోతు యోధాకి ఏం లేదు, పిలుపు లేదు గనుకనే అతను ఈ పండ్లకు పులుసులాగా తయారయ్యాడు ప్రభువుకి, కంటిలో నలుసులాగా తయారయ్యాడు ప్రభువుకి. ఇది నాన్న సంఘములో కానీ ఏమండి క్రైస్తవ సమాజంలో కానీ పిలుపు లేని వారు ఎవరైనా ఉంటే, ఆ పిలుపు లేని వారు మన పండ్లకు పులుపులాగా మన కంటిలో నలుసులాగా తయారవుతారు. ఎందుకనంటే ప్రభు వారిని పిలవకుండానే ఇలాగ ప్రభువును నమ్ముకుంటే బాగుంటుంది, యేసు ప్రభువును నమ్ముకొని వారు అలా అయ్యారు కనుక మేము కూడా ఇలా అయిపోదామని ఇస్కరియోతు యోధ లాంటి మనసుతో ఆయన దగ్గరకు వచ్చేస్తే వారి ఆత్మీయ జీవితంలో వారు ఎలా ఉంటారనంటే, సంఘానికి క్షేమకరంగా ఉండడానికి బదులు యేసు ప్రభు వారిని గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తూ 6వ అధ్యాయంలో అంటాడు, వారట యేసు ప్రభువును మరలా సిలువ వేస్తూ బాహాటంగా ఆయనను అవమానపరుస్తున్నారంట. ఇస్కరియోతు యోధ ఒకసారి సిలువకు అప్పగించాడు యేసు ప్రభుని. స్తోత్రం. యేసు ప్రభుని ఎన్నిసార్లు అప్పగించాడు? ఒకసారే సిలువ వేశాడు, ఒక్కసారి అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత అయ్యో నేను నిరపరాధిని ఇలాగ అప్పగించేశానని ఉరేసుకుని చచ్చిపోయాడు. ఇంకా ఇస్కరియోతు యోధాతో యేసు ప్రభుకి ఏ సమస్య లేదు. కానీ దినాన్న సంఘములో పిలుపు లేకుండానే వచ్చి చేరిపోతుంటారు కదా, వారికి ఒక ప్రత్యేకత ఉండదు, ఆత్మీయ జీవితానికి హుందాతనం ఉండదు. ఇస్కరియోతు యోధ కూడా వాడు దొంగ అయి ఉండి యేసు ప్రభు వాడి చేతికి అప్పగించిన ఆ డబ్బు సంచులో నుండి కొంత తీసుకుని వాడు వాడేసుకుంటూ ఉండేవాడంట. మరి ఇస్కరియోతు యోధలాగా సంఘములో ఎవరైనా పిలుపు లేని వారు ఉంటే వారి బ్రతుకంతా దొంగ బతుకే, ధైర్యంగా బతకలేరు. స్తోత్రం. ఎలా బతుకుతారు? దొంగ బతుకే. గుళ్ళో ఉన్నప్పుడు ఒకలాగుంటారా, ఇంటికి వెళ్ళిపోగానే అసలైన యాసం బయటెట్టేస్తారు అంతే. స్తోత్రం. ఈ గుళ్ళో ఉన్నప్పుడు ఎలాగుంటారు? మేము యేసు ప్రభు శిష్యులం, యేసు ప్రభు బిడ్డలం అన్నట్టు అసలు దేవదూతలతో కలిసిపోయాం మేము అన్నట్టు ఉంటారు. కానీ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అసలైన రూపం బయటకు వచ్చేది. ప్రత్యేకత ఉండదు వారి పిలుపులో, ఏమండి సరైన స్థిరత్వం ఉండదు. వారి ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు బ్రతకాలన్నా తపన ఉండదు, సమర్పణ ఉండదు. రోజుకొక వేషం వేసి పూటకో మాట మాట్లాడి వారు ఏం చేస్తారనంటే ఇస్కరియోతు యోధలాగా దొంగ బతుకుతారు. వాడు మనసులో ఏముందంటే యేసు ప్రభు ఎప్పుడు దొరుకుతాడా అమ్మేద్దామని. అందుకే ప్రభు బలలో కూర్చున్నప్పుడు ఆ ముక్క విరిచి వాడికి ఇవ్వగానే, వాడు పుచ్చుకోగానే వాళ్ళలో సాతాను ప్రవేశించిందంట. ప్రభు బలను సమీపించే ప్రతి ఒక్కరూ ఆయన సైన్యములో, ఆయన పిలుపులో,
ఆయన సంఘములో ఒక ప్రత్యేకమైన వారు అనుకోవటం పొరపాటే. కొంతమందికి ఈ పిలుపు ఉండదు కనుక, వారి ఆత్మీయ జీవితం ప్రత్యేకంగా ఉండదు కనుక ఆ ముక్క పుచ్చుకోగానే దెయ్యం దొరుకుతుంది వాళ్ళలో. ఏం దొరుకుతుంది? ఎప్పుడైనా సడన్గా మీలో దెయ్యం దూరిపోతుంది అనుకోండి, స్తోత్రం, జాగ్రత్త పడాలి. మీరు పిలుపు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పేది దెయ్యం పట్టడం కోసం కాదు. కొంతమందికి దెయ్యాలు పట్టేస్తుంటాయి. కారణం ఏంటనంటే సరైన ప్రార్థన లేకపోతే దెయ్యాలు పడతాయి. లేకపోతే ఇంకెప్పుడు దీర్ఘంగా కుంగిపోయి కుమిలిపోయి అలాగ ఆలోచించుకుంటానే ఎవరికి చెప్పుకోకుండా తెగ బాధపడిపోతుంటే వాళ్ళు ఎప్పుడు ఒంటరిగా తెగ బాధపడిపోతారు కదా. ఈడేమో పని పాటు ఉండదు వీడికి. స్తోత్రం. ఎవడికి? దెయ్యంగాడికి. ఆడి గురించి బైబిల్లో పేతురు అంటాడు, ఎవరిని మింగేద్దామా, ఎవరిని పట్టేద్దామా అని ఆడు తిరుగులాడుతూ ఉంటాడట. ఈ కృంగిపోయి బాధలతో వేదనతో కుమిలిపోతున్న వారి మీదకి వచ్చాడు అలా దిగిపోతాడంట. అందుకని దయ్యం పట్టడం కోసం చెప్పట్లేదు నేను. స్తోత్రం చెప్పాలి. అంటే దెయ్యం పట్టలేదు కనుక వాళ్ళ పరమ భక్తులని చెప్పడానికి మనం సర్టిఫికెట్ ఇవ్వడానికి కూడా ఉండదు. కొంతమంది మొండోళ్ళు ఉంటాడు, ఆడి బ్యాచే ఉంటారు, వాళ్ళకి అస్సలు పట్టదు. స్తోత్రం. ఎవరి బ్యాచ్? దెయ్యంగాడి బ్యాచ్ ఉంటుంది కొంత. ఈ దెయ్యంగాడి బ్యాచ్కి దెయ్యం పట్టదు. ఎందుకనంటే వాళ్ళని చూడగానే ఈడు మావాడే, ఈడు మనకు సంబంధించిన వాడే కనుక ఆడి జోలికి వెళ్ళకండ్రా అంటాడంట. అందుకని దెయ్యాలని ఏమీ అనో, ఆడేం చెప్తా ఇవన్నీ చేస్తూ ఉంటాయి దెయ్యాలు. స్తోత్రం చెప్పాలి. మీరు తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుతుంటే ఆ మొక్క పుచ్చుకోగానే 3వ వచనం అనుకుంటా వాళ్ళలో ఏం ప్రవేశించింది? సాతాను ప్రవేశించిందని బైబిల్లో చదువుతాం. స్తోత్రం హల్లెలూయా. 2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, దేవదూతలు దేవుని సన్నిధిలో నిలవబడి ఆ రోజు పిలవకుండానే వచ్చేసాడంట సాతాను గడు. యేసుప్రభు శిష్యుల్లో ఉన్న ఇస్కరియోతు యోధా యేసుప్రభు పిలవకుండానే వచ్చి ఆయన శిష్యుల్లో చేరిపోయాడంట. నేను మీతోనే ఉంటాను అని కూర్చున్నాడంట. ఒకవేళ ఈ దినాన్న దేవుని బిడ్డగా జీవిస్తూ ఆయన పిలుపు లేకుండా ఉండటం వల్ల సంఘానికి నీ వలన క్షేమం కలగకపోగా, సంఘానికి మాత్రమే కాదు నీ ఆత్మీయ జీవితంలో నీకు క్షేమం కలగకపోగా నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు అపజయంతోనే నిండిపోతుంది. ఇంకా చెప్పాలనంటే ప్రభు సన్నిధిలో నీకు ఎప్పుడు అవమానాలే మిగులుతాయి. అందరూ సంతోషంగా ఉంటారు, అందరితో పాటు నువ్వు సంతోషించలేవు. స్తోత్రం. అందరూ హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తుంటారు, నీవేమో హృదయం మూసుకొని కఠినం చేసుకొని కనీసం ప్రార్థన చేయవు, హల్లెలూయా చెప్పవు, వాక్యాన్ని వినవు, వాక్యానుసారంగా బ్రతకటానికి అసలు మనస్సే ఇవ్వవు. అప్పుడు అర్థం చేసుకోవాలి, ఏది ఇక్కడ జరుగుతున్నది ఏది నీకు నచ్చట్లేదు అనుకో, నీకు ఏదో ఒళ్ళు మండిపోతున్నట్టు అనిపిస్తుంది అనుకో, అప్పుడు నీవు అర్థం చేసుకోవాలి నీకేం లేదని, దేవుని పిలుపు నీకు లేదని. స్తోత్రం చెప్పాలి. ఏం లేదని? పిలుపు లేదని. ఆయన సన్నిధికి వచ్చావు కానీ ఆయనతో ఉండటం, ఆయనలో ఉండటం నీకు ఇష్టం లేదని. మొట్టమొదటిది, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు విజయం పొందాలి, జయం అనుభవించాలి, జయ జీవితాన్ని జీవించాలనంటే నీకు ఉండాల్సిన అర్హత, యోగ్యత, నువ్వు పిలవబడి ఉండాలి. స్తోత్రం. ఎలా ఉండాలి? యేసుప్రభు యొక్క పిలుపు చాలా ప్రత్యేకమైంది. ఆయన అంట ఈ లోకంలో గొప్ప గొప్ప వారిని పిలవలేదంట. స్తోత్రం. ఎవరిని పిలవలేదు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని నాకు త్వరగా చదివితే మనం త్వరగా ముందుకెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మను పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిగా జ్ఞానులు,
గనులు, గొప్ప వంశం వారు, అలాంటి వారిని ప్రభు పిలవలేదు. కానీ ఏ శరీరి దేవుని ఎదుట అతిశయించకుండా జ్ఞానులను సిగ్గుపరచటానికి వెర్రి వారిని పిలిచాడంట. ఆయన బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి బలహీనులైన వారిని పిలిచాడంట. ఆయన ఎన్నికైన వారిని, గొప్పవారిని, మేము ఘనమైన వారమని చెప్పుకునే వారిని సిగ్గుపరచడానికి నీచులను పిలిచాడంట ఆయన. స్తోత్రం చెప్పాలి మంచిగా. అయ్యయ్యో, దేవుని చేత పిలువబడాలంటే మేము లోకములో గొప్పవారిగా ఉండాలేమో. నువ్వు గొప్పవాడిగా గొప్పదానిగా ఉండనవసరం లేదు. స్తోత్రం హల్లెలూయా. ఏదైనా గొప్పతనం ఉంటే చెప్పుకోవటానికి ఎక్కడ పనికి వస్తుంది అని అంటే లోకంలోనే పనికి వస్తుంది. దేవుని సంఘంలో పనికిరాదు. స్తోత్రం చెప్పట్లేదు మంచిగా. ఎందులో పనికిరాదు? సంఘంలో పనికిరాదు. సంఘం ఎలాగ ఉండాలంటే ఆ మధ్యన ఎవరో దైవజనుడు చెప్తుంటే విన్నాను. ఇప్పుడు బంగాళదుంపలో కుర్మా చేయాలనుకున్నారు మీరు, సంతలో కొనుక్కొచ్చారు, లేక కూరగాయల దుకాణంలో కొనుక్కొని వచ్చారు. దుంపలన్నీ ఉడకబెట్టేసి ఆ తొక్క తీసేసి మొత్తం ఏం చేసి పిసికేసి దాన్ని కొనుక్కొని వచ్చి అనేదానికంటే ఇలా చెప్పనివ్వండి. మనకి 4-5 ఊర్ల నుంచి 4-5 ఏరియాల నుంచి దేవుని బిడ్డలు వస్తున్నారుగా. ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క బంగాళదుంప తెచ్చాం మనం. స్తోత్రం. ఇది బాగుంటుందిగా. ఒక్కొక్క ఏరియా నుంచి ఏం చేసాం? ఒక్కొక్క బంగాళదుంప ఉడకబెట్టేసాం, తొక్క తీసేసాం, మొత్తం పిసికేసి కదా దాన్ని కుర్మా చేయటానికి ఏయో కలుపుతారుగా, మొత్తం కలిపేసాం. ఇప్పుడు ఇది నా బంగాళదుంప అని చెప్పటానికి నీ బంగాళదుంప కనబడుతుంది అందులో? దేవుని సంఘం అలా ఉండాలని దేవుని వాక్యం చెప్తోంది. స్తోత్రం హల్లెలూయా. ఒకవేళ నీ గొప్పతనము, ఘనత, నువ్వు ఎలాంటి వారో చెప్పుకోవడానికి లోకం పనికొస్తుంది, కానీ దేవుని సంఘం పనికిరాదు. నిన్ను నీవు చూపించుకోవటానికి సంఘము సరైన స్థలం కాదు. నిన్ను చూపించుకోవాలని అంటే, నీ గొప్పతనం చెప్పుకోవాలంటే లోకం నీకు సరైన స్థలం. స్తోత్రం చెప్పాలి మంచిగా. పాపం ఇస్కరియోతు యోధ చేరిపోయాడండి యేసుప్రభు శిష్యుల్లో. ఒకసారి యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టారండి. స్తోత్రం. ఇస్కరియోతు యోధ అంట ఒక కిరీటం చేసుకుని వచ్చేసి, నువ్వు అసలు మామూలుడు కాదు, నిన్ను రాజుగా చూడాలనుకున్నామని ఆయన తల మీద పెట్టేస్తున్నాడంట. వాడి మనసంతా ఏంటి? కిరీటమే. స్తోత్రం. వీడి పోరాటం అంతా దేనికి? కిరీటం కోసమే. మీరు తర్వాత చదువుకోండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో బహుశా మాటలు దొరకవచ్చు. యేసుప్రభు వారు ఆ కిరీటాన్ని పక్కనెట్టేసి ఒంటరిగా కొండ మీదకి వెళ్ళిపోయి ఆ రాత్రంతా ప్రార్థన చేసుకుంటూ ఉండిపోయాడంట, ఎవరికి దొరకకుండా. స్తోత్రం. సంఘం అంటే లోకములో ఉన్న ఘనత, గొప్పతనం, ఎన్నిక, అలాంటి ఆలోచన లోకానికి పనికొస్తుంది. కానీ సంఘములో ఆయన పిలిచినప్పుడు ఘనమైన వారిని సిగ్గుపరచడానికి ఎందుకు పనికిరాని నీచుల్ని పిలిచాడంట. స్తోత్రం. ఎవరిని పిలిచాడు? నీచులు. వాళ్ళని చూస్తే వీళ్ళు ఎందుకు పనికొస్తారా అనిపిస్తుందట. జ్ఞానవంతులని ఒకవేళ ఎవరైనా అనుకుంటూ ఉంటే, మాకున్న తెలివితేటలు ఇంకెక్కడ లేవు అని అంటే, అది లోకంలో పనికొస్తాయి. స్తోత్రం హల్లెలూయా. ఎవరిని ఎత్తి మీద టోపీ ఎట్టాలో, ఎవరిని బురిడి కొట్టించాలో, ఇప్పుడు లోకంలో ఉన్న తెలివితేటలన్నీ అయ్యేగా. ఎవరికి సాయం చేయాలో, ఎవరికి మేలు చేయాలో, ఇదేమో లోకంలో కనిపిస్తుందా? చెప్పట్లేదు మీరు. ఎవరికి ఏదో ఉపకారం చేయాలో కనిపిస్తుందా? కనిపించదుగా. ఎవరిని ఎత్తి మీద చెయ్యట్టాలి, ఎవరిని ఎత్తి మీద టోపీ పెట్టాలి, ఎవరిది ఆక్రమించుకోవాలి, ఎవరిది పోగే చేసుకోవాలి. హల్లెలూయా చెప్పట్లేదు మీరు. ఎవరిని అన్యాయం చేయాలి, ఇదేగా లోకంలో ఉన్న తెలివితేటలంతా. ఒకవేళ నీవు జ్ఞానివి, తెలివైన దానివి, తెలివైన వాడివి అని అనుకుంటే నీకు సరైన స్థలం ఏంటనంటే లోకమే. స్తోత్రం. సరైన స్థలం ఏది నీకు? సంఘం కాదు. మరి సంఘం ఏంటి?
ఆయన పిలిచినప్పుడట ఎవరిని పిలిచాడు? జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి. ఎవరిని పిలిచాడంట? వెర్రి వారిని పిలిచాడట. స్తోత్రం. అందుకే పౌలు అంటాడు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, మీరు జ్ఞానులమ్మా, మేమేమో వెర్రివారమే. స్తోత్రం. ఎవరంట? పౌలు అంత జ్ఞాని ఆ రోజుల్లో ఎవరు లేరండి. ఆయన స్కాలర్. ఆయన చదువుకున్నంత చదువు ఆ రోజుల్లో ఎవరు కూడా చదవలేదు. అంత జ్ఞాని చెప్తున్న మాట ఏంటంటే, మీరు జ్ఞానవంతులు, మేమేమో వెర్రివారమే. మీరంతా అన్నీ కలిగి ఉన్నవారు, మేమేమీ లేనోళ్ళమే అంటున్నాడు. ఎందుకనంటే దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం ఎవరైనా, ఎంతటి వారైనా, మనం ఏమైపోవాలనంటే మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వలనే. స్తోత్రం. హల్లెలూయా. ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపు ప్రత్యేకమైంది. లోకరీతిగా పిలవలేదు ఆయన. ఒకవేళ నువ్వు దేవుని సంఘానికి వచ్చి నాయన నన్ను పిలిచాడండి, నేను వచ్చానండి అని లోకరీతిగా ఇంకా ఆలోచన చేస్తున్నావేమో. స్తోత్రం. లోకరీతిగా ఆలోచన చేయటం మానే. అప్పుడే నీ ఆత్మీయ జీవితం ఆయన చేతిలో అర్హత కలిగిందిగా, యోగ్యత కలిగిందిగా, జయ జీవితాన్ని అనుభవించగలిగేదిగా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే సంఘంలో నీకు ఎప్పుడు నిరాశ మిగులుతుంది. స్తోత్రం. ఎందుకంటే లోకరీతిగా వేయబడే కొలతలు, ప్రమాణాలు అలాంటివి ఏమి లేవు సంఘంలో. స్తోత్రం. చెప్పాలి ఏంటది? లోకరీతిగా ఉండే కొలతలు, ప్రామాణికాలు అలాంటివి ఏమీ సంఘంలో లేవు. స్తోత్రం. చెప్పాలి. మనందరం ఎవరు? ఉడకబెట్టిన బంగాళదుంపలు అనండి. చెప్పాలి. ఉడకబెట్టేసి మళ్ళీ ఏ ఊరు బంగాళదుంప ఆ ఊరిలో పక్క పక్కన పెట్టుకుంటే మళ్ళీ తేడాలు వచ్చేస్తాయి. ఏం చేయాలి? బంగాళదుంపల్ని మొత్తం పిసికేయాలి అంతే. స్తోత్రం. హల్లెలూయా. అది సంఘం అంటే. ఖచ్చితంగా ఈ వచ్చిన మనకు చెప్తుంది, ఒకవేళ ఏదైనా ఘనత, గొప్పతనం కావాలంటే లోకమే నీకు సరైన స్థలం, సంఘం కాదు. ఇక్కడ మనం ఏమండి, ఆయనట లోకములో గనులను సిగ్గుపరచడానికి ఆయన నీచులను పిలిచాడంట. స్తోత్రం. మనం అసహించుకుంటాంగా చిచ్చి, ఆ చిచ్చి అనే వాళ్ళని ఆయన పిలిచాడంట. స్తోత్రం. వాళ్ళకే కుర్చీ ఇస్తాడంట ఆయన. స్తోత్రం. ఎక్కడా? ఇక్కడే కాదు, పరలోకములో కూడా వాళ్ళదే పైచేయి అంట. స్తోత్రం. చెప్పాలి మంచిగా. అందుకే బైబిల్ ఏం చెప్తుందని అంటే, మీలో ఎవరైనా గొప్పవారిగా ఉండాలనుకుంటే వారందరికంటే చిన్నవాడైపోవాలి, అందరికీ పనివాడైపోవాలి, అందరికీ దాసుడైపోవాలంట. బైబిల్ అలాగే ఉంది. మీలో ఎవరైనా గొప్పవారిగా ఉండాలనుకుంటే ఆయన రూల్ ఒకటి ఉందండి, ఆయన రాసిన శాసనం ఒకటి ఉంది, ఆయన పద్ధతి ఒకటి ఉంది, ఆయన ప్రమాణం ఒకటి ఉంది, ఆయన విధానం ఒకటి ఉంది. అదేంటనంటే వాళ్ళంట అందరికీ పని వాళ్ళలాగా అయిపోవాలంట, అందరికీ దాసులు అయిపోవాలంట. స్తోత్రం. చెప్పాలి. అందరికీ వంగి వంగి ఏం పెట్టాలంట వాళ్ళు? అవతలకెళ్ళి చిచ్చి నన్ను అంటుకోకు అని అంటే అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి వాళ్ళందరికంటే ఎవరని. నిజంగానే అంటుకోకూడదు మనం. స్తోత్రం. ఇప్పుడు పొద్దున్నే ఇల్లంతా తుడిచేసి బూడిదెట్టుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? బీరువాలు ఎట్టుకుంటారా? చెప్పట్లేదు మీరు. ఇప్పుడు కోడి మీ వాకిల్ని పావనం చేసింది, అబ్బా క్యాడ్బరీ చాక్లెట్ లాగా ఉంది అని చక్కగా ప్యాకింగ్ చేసుకుని ఏమండి చాక్లెట్ కవర్లో పెడతారా? మెరుపుల కవర్లో ఏం చేస్తారు? పిల్లలు గబాలను ముట్టుకోబోతుంటే వాళ్ళని లాకొచ్చిచ్చి మనం పట్టుకోకూడదు అది అంటారుగా. అప్పుడు ఎవరైనా పట్టుకోకూడదంటే నిజంగానే పట్టుకోకూడదు అని వాళ్ళని చూసి నువ్వు చిరునవ్వు నవ్వుకొని అయితే పట్టుకోకు, నువ్వెవరో అని అంటే నా ప్రభు తుడిచి ఈడ్చి పారేసిన టెంట కాదు. స్తోత్రం. టెంటకైతే కనీసం రెంట్ వస్తుంది, ఒక విలువ ఉంటుంది దానికి, మాసిపోయిందైనా మెరుస్తున్నదైనా. స్తోత్రం. పెంటకు విలువ ఉండదు.
అందుకని సంఘము ఆయన పిలిచిన పిలుపును లోకరీతి కాదని, దేవుడి లోకరీతిగా నిన్ను నన్ను పిలవడని, సంఘానికి వచ్చేసరికి నీ ఆత్మీయ జీవితానికి ఒక అర్హత ఉండాలి. అదేంటనంటే నువ్వు ఆయన చేత పిలువబడి ఉండాలి. స్తోత్రం చెప్పాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో రాజు ఒక విందు చేశాడట. ఒక విందు చేస్తే ఆ విందుకు పిలిచిన వారు, పిలవబడిన వాళ్ళందరూ ఒక్కొక్క సాకు చెప్పారంట. ఒకడు అన్నాడంట, నేను ఎద్దులను కొనుక్కున్నాను, అవి చూడడానికి వెళ్తున్నాను. నేను పొలం కొన్నాను, అది చూడడానికి వెళ్తున్నాను. ఒకడేమో నేను పెళ్లి చేసుకున్నాను, బాబోయ్ నేను రాలేను. ఇలాగ ఏదేదో కారణాలు చెప్పారు. ఈ పని వాళ్ళు వచ్చి రాజు దగ్గర అన్నారట, అయ్యా మీరు పిలవమని చెప్పిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళామండి, వాళ్ళు ఎవరు రాలేదు అని చెప్తే రాజు అన్నాడట, సిద్ధంగా ఉంది, పిలవబడిన వారు పాత్రులు కాదు, కనుక రాజు మార్గములలోకి వెళ్ళి మీకు కనిపించిన వారందరినీ పిలుచుకుని వచ్చి విందుశాల నింపేయమని చెప్పాడంట. స్తోత్రం. ఎవరిని పిలవమన్నాడు? ఇప్పుడు కొంతమంది అంటారు ఆయన మమ్మల్ని పిలిచాడు, కానీ రారు. స్తోత్రం చెప్పట్లేదు మీరు. ఏం చేయరు? దేనికి రారండి? ఆదివారం రారు, పిలిచాడా? పిలిచాడు. శుక్రవారం రారు, పిలిచాడా? పిలిచాడు. ఆల్ నైట్ ప్రేయర్కి అసలే రారు, పిలిచాడా? పిలిచాడు. ఉపవాస ప్రార్థనలో కనబడరు, పిలిచాడా? పిలిచాడు. ఏచాడు చెప్పండి. ఇంకా విజ్ఞాపన ప్రార్థనలు పెడతామా? అసలు కనిపించరు, వినిపించరు. స్తోత్రం. పిలిచాడా? పిలిచాడు. ఎక్కడైనా ప్రార్థనలు జరుగుతాయా? వస్తారా అని అంటే రారు. అనంటే ఎద్దులను కొనుక్కున్నాను అంటాడు ఒక అతను. ఏం కొనుక్కున్నాడంట? మరేమీ దొరకలేదు, ఎద్దులే. స్తోత్రం. ఇంకా వాళ్ళకి మిగిలేదు గుద్దులే. ఎందుకనంటే అసలే బుద్ధిలే. ఒకరంటారు పొలం కొనుక్కున్నాను. అసలు దేవుని పొలంలో పని చేయాలి, దేవుని పొలంలోనే ఆ ఫలాన్ని నువ్వు అనుభవించాలి. దేవుని పొలం వదిలేసి ఈ లోకం పెద్ద పొలంలా కనిపిస్తుంది. అసలు వాళ్ళకి అస్సలు తీరుకుండదండి. పిలుపుందా? ఉంది. మమ్మల్ని ఎవరు పిలిచారనుకుంటున్నావు? ఎందుకు రాని దానికి? నీకు పిలుపున్న ఒకటే, లేకపోయినా ఒకటే. స్తోత్రం. ఒకడంటాడు నేను పెళ్లి చేసుకున్నాను. అసలు మనం చేసుకోవాల్సిన పెళ్ళి ఎవరితో, ఎవరిది అని అంటే యేసు ప్రభునే పెళ్లి చేసుకోవాలి మనం. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఆయనే మన ప్రాణప్రియుడు అయిపోవాలి. అప్పుడు చెప్పాలి యేసయ్యతో. పాడేస్తారు కొన్ని పాటలు మన వాళ్ళు, సూపర్ పాడతారు. నీవు లేకుండా నేనుండలేను. ఆయన లేకుండా ఎంతసేపు ఉండిపోతున్నావు, ఎన్ని రోజులు ఉండిపోతున్నావు, ఒక్క ప్రార్థన కూడా రాకుండా, అసలు ఆయన సన్నిధిలో కనబడకుండా, ఆయన మాటే వినబడకుండా. నిజమైన పెళ్ళి యేసు ప్రభువుతో మనకు పెళ్ళి అయిపోవాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఎవరితో పెళ్ళి అవ్వాలి? అంతా విడదీయరాని బంధం ఆయనతో ఉంటే, ఆయన లేని స్థలం కానీ, ఆయన లేని సమయం కానీ, ఆయన లేని క్షణము నీ జీవితంలో నువ్వు కోరుకో. స్తోత్రం హల్లెలూయా. పెళ్లి చేసుకున్నాను అంటాడంట. అందుకని రాజు అన్నాడు, పిలవబడ్డారు వాళ్ళు, కానీ వాళ్ళు ఈ విందుకి పాత్రులు కాదు. మరి ఏం చేయమంటారు? రాజమార్గాల్లోకి వెళ్ళండి, మీకు కనిపించిన వారందరినీ పిలుచుకుని వచ్చేయండి. అలా పిలిచారంట. పనివారు వెళ్ళి పిలిస్తే ఇంకా అందరూ వచ్చేసారు. స్తోత్రం. అప్పుడు రాజు ఆ విందుశాల ప్రజలతో నిండిపోయిందంట. అక్కడ కూర్చున్న వారిని చూడడానికి వచ్చాడంటండి. ఎవరిని చూడడానికి? కూర్చున్న వారిని చూడడానికి వచ్చి ఒకడు పెండ్లి వస్త్రం లేకుండా ఉన్నాడంట. ఏ వస్త్రం లేకుండా? నేను అనుకుంటున్నాను ఆ పిలిచిన ప్రతి ఒక్కరికి, ఒరు బాబు ఎలా పడితే అలాగొచ్చేయకండి రా, ఎలా పడితే అలాగొచ్చేసేవాడు ఎవడని చెప్పాను నేను? సాతానుగాడు. స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చావమ్మా అని అడిగితే అన్నాడంటాడు, భూమి మీద ఇటు అటు ఎలా ఉంటే అలాగొచ్చేస్తాడు అనమాట. ఎలా పడితే అలాగొచ్చేస్తాడు అనమాట. ఒక ప్రత్యేకత ఉండదు సాతానుగాడికి.
వాడి ఇష్టానుసారంగా వచ్చేస్తాడు. అలాగా దేవుని సన్నిధికి వచ్చేవారు ఎలా పడితే అలా రాకూడదు అనడానికి ఈ సందర్భం సరిగ్గా సరిపోతుందేమో. స్తోత్రం చెప్పట్లేదు మీరు? హల్లెలూయా. కూర్చున్న వారిని వచ్చి చూస్తే ఒకడికి పెండ్లి వస్త్రం లేదంట. చాలా అద్భుతంగా పిలుస్తున్నాడండి, స్నేహితుడా, చెలికాడా, పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చావు అంటే నిజంగా పిలువబడితే అందరూ వెళ్తారని చేసాడేమో. అందరూ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్న మాటలు విని ఏం పర్లేదు వచ్చేయి నాతో కలిసి ఎవరైనా అడిగితే నేను చెప్తానన్నాడేమో ఎవడన్నా నాలంటాడు. స్తోత్రం చెప్పాలి కదా. పెళ్ళి పిలిచినప్పుడు ఈ ఒక్కడే వెళ్ళకుండా ఓ నలుగురిని వెనకేసుకుపోతాడు. హల్లెలూయా. నేను ఏదైనా మీటింగ్కి వెళ్తున్నప్పుడు నా వెనకాల నలుగురు నేసుకుపోతుంటాను. వాళ్ళు నేను భోజనానికి వెళ్తే రావడానికి మొహమాట పడుతుంటారు. ఓ చోట ఇలాగే వాళ్ళు నేనేమో ఇద్దరని చెప్పాను, నాకు కూడా ఇంకొక ముగ్గురు వచ్చారు, నలుగురు అయిపోయాం. ఇలా వాకింగ్ చెప్తా అన్నాను, పాస్టర్ గారితో ఇద్దరే చెప్పాను, నేనేమో నలుగురిని వేసుకుని వచ్చాను. నాకు కూడా వచ్చిన వాళ్ళతో చెప్పాను, మరి బాబు భోజనం లేకుండా వచ్చేయాల్సి వస్తే వచ్చేయాలంటే అలాగే అన్నారు వాళ్ళు. కానీ నేను ఆ రోజు భోజనం చేయడం మానేశాను. నా భోజనం ఇస్తానులే, భోజనం చేయకుండా వెళ్ళడం ఏంటి అని అంటే పాస్టర్ గారు నేను వాళ్ళ కోసం మానేశాను అనుకుని నాకు తెగ బతిమలాడేస్తున్నాడు ఆయన. అయ్యి బాబు నేను తింటలేదు, రాత్రులు తినేవాడిని కదా అప్పుడు. కొంతమంది వారితో పాటు పిలుపు లేని వాళ్ళని కూడా వేసుకుని వచ్చేస్తారు, ఎగేసుకుంటూ వచ్చేస్తారు కొంతమంది. అలాగొచ్చేసాడో ఏమో మనకు తెలీదు. చిలికాడా, పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చావు అని అడుగుతుంటే వాడు సైలెంట్గా కూర్చొని ఉన్నాడంట. కొంతమంది జీవితంలో పిలుపు లేకుండా వచ్చేయటం వలన వారికి రక్షణ వస్త్రం లేకుండానే సంవత్సరాలు గడిచిపోతాయి. స్తోత్రం చెప్పాలి. ఏం లేకుండానే, రక్షణ లేకుండానే బతికేస్తారు వాళ్ళు. సంఘంలో ఉంటారా, ఉంటారు. అందరితో పాటు వచ్చేస్తారు. రక్షణ అనే మాట ఎత్తేసరికి సైలెంట్ అయిపోతారు. వీళ్ళని ఎవరు పిలిచాడా ప్రభు అని అంటే నిజంగా ప్రభు చేత పిలువబడిన వారు, వారికి ప్రత్యేకమైన వస్త్రం ఒకటి ఇవ్వబడుతుంది. ఆ వస్త్రముతో తమను తాము అలంకరించుకుంటారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో తెల్లని వస్త్రాలు వారికి ఇవ్వబడ్డాయంట. గొర్రెపిల్లతో ఉన్న వారికి ఏమి ఇవ్వబడ్డాయంట? తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయట. వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయని. అలాగున్న వీడికి పెండ్లి వస్త్రం లేకుండానే ఉండటం వలన అడుగుతుంటే సైలెంట్ అయిపోయాడంట. ఇది నాన్న రక్షణ అనుభవంలోనికి రాలేకపోవటానికి కారణం, రక్షణ అనే మాట వినగానే సైలెంట్ అయిపోవడానికి కారణం ఏంటంటే పిలుపు లేదు. పిలుపు ఉంటే జీవితం అలా ఉండదు. స్తోత్రం చెప్పాలి. పిలుపుంటే జీవితం అలా ఉండదు. సంవత్సరాలు గడిచిపోతున్నా సైలెంట్గా ఉండడానికి, సంవత్సరాలు గడిచిపోతున్నా సమర్పణ లేకుండా ఉండడానికి, సంవత్సరాలు గడిచిపోతున్నా ప్రభుతో నాకు సహవాసం సంబంధం కావాలి అని ఒక ప్రత్యేకమైన జీవితం లేకపోవడానికి కారణం ఏంటనంటే ఏదో గుంపు వెళ్తుంది, గుంపుతో కలిసిపోయి వచ్చేసినట్టుంది. అందుకే ఈ మధ్యాహ్న వేళలో ఒక మాట మీరు గమనించుకోవాలి, మీకు పిలుపు ఉందా? స్తోత్రం ఉంది. పాస్టర్ గారు అంటారేమో, పిలుపున్న వారి ఆత్మీయ జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. ఒకరు వేలెత్తి చూపించేటంత దయనీయమైన పరిస్థితుల్లో ఉండదు. స్తోత్రం. వారి జీవితం ఎప్పుడు ఆత్మీయంగా జయించే జీవితంగానే ఉంటుంది. జయించే ఆత్మీయ జీవితానికి మొట్టమొదటి అర్హత ఏంటనంటే పిలుపు